హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు శివరపల్లి అనే వెబ్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సిరీస్ వచ్చేసి హిందీ సిరీస్ పంచాయత్కి రీమేక్. పంచాయత్లో ఆల్రెడీ 3 సీజన్స్ వచ్చున్నాయి. బట్ మన తెలుగులో ఫస్ట్ సీజన్ ని మాత్రమే రిలీజ్ చేశారు. మేబీ ఫ్యూచర్ లో రావచ్చు అనుకుంటా. సో మనం సీజన్ 1 ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ సిరీస్ వచ్చేసి చాలా కామెడీగా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. సరేనా? ఇక లేట్ చేయకుండా శివరపల్లి కథ ఏంటో తెలుసుకుందామా. సిరీస్ స్టార్ట్ అవ్వగానే మన హీరో శ్యామ్ ని చూపిస్తారు. శ్యామ్ అతని ఫ్రెండ్స్ తో కలిసి డ్రింక్ తాగుతూ ముచ్చట్లు పెడుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా మంచి జాబ్ తెచ్చుకొని అమెరికాకి, ఆస్ట్రేలియాకి, యూకేకి వెళ్ళిపోతారు. కానీ మనోడికేమో ప్లేస్మెంట్ రాదు. అందుకే వాళ్ళ డాడీ ఒక గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేపిస్తాడు. మనోడికి ఇష్టం లేకపోయినా కూడా ఆ జాబ్ కి అప్లై చేస్తాడు. సో ఇప్పుడు మనోడికి ఆ గవర్నమెంట్ జాబ్ అయితే వచ్చేస్తుంది. శివరపల్లి అనే ఊర్లో గ్రామ పంచాయతీ సెక్రటరీ గా జాబ్ వస్తుంది. సో మనోడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఫారెన్ కి పంపించేసి చిన్న పల్లెటూరి బస్ లో శివరపల్లికి వస్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా కండక్టర్ ని ప్రతిసారి ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. సార్, శివరపల్లి ఎప్పుడు వస్తుంది, శివరపల్లి ఎప్పుడు వస్తుందని. దాంతో కండక్టర్ కి పిచ్చిలేసి, ఒరే నాయనా, ఇప్పటికే 30 టైమ్స్ అడిగావు, రాగాని చెప్తాలేరా, గమన కూసా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో మన హీరో సైలెంట్ గా పడుకుంటాడు. కాసేపటి తర్వాత కండక్టర్ వచ్చి, ఒరే నాయనా, నువ్వు అనుకున్న శివరపల్లి వచ్చింది లేరా అని చెప్పి దింపేస్తాడు. ఇక మనడు శివరపల్లికి వచ్చే ముందే బైక్ ని ప్యాక్ చేసుకుని అలాగే బట్టల్ని ప్యాక్ చేసుకుని వస్తాడు. సో రాగానే బైక్ వేసుకుని శివరపల్లికి అయితే వెళ్తూ ఉంటాడు. పాపం మనడికి అమెరికా వెళ్ళాలని చాలా ఉంటుంది. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళలేకపోతాడు. అందుకే ఇప్పుడు ఊర్లోకి వెళ్లి జాబ్ చేసుకుంటూ ఆ తర్వాత అమెరికాకి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అందుకే ఇష్టం లేకపోయినా కూడా శివరపల్లికి అయితే వచ్చేస్తాడు. ఇటువైపు శివరపల్లి పంచాయతీ దగ్గర పంచాయతీ అసిస్టెంట్ నరేష్ ని చూపిస్తారు. అక్కడే ఆ ఊరి ఉప సర్పంచ్ మళ్ళీ ఉంటాడు. సో వాళ్ళిద్దరు కూడా స్వీట్స్ పట్టుకొని మన హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా కాసేపు వెయిట్ చేసిన తర్వాత మన హీరో అక్కడికి వస్తాడు. అది కూడా చాలా కష్టపడి వస్తాడు, ఎందుకంటే రోడ్లు సరిగా ఉండవు. ఇక మన శ్యామ్ రాగానే వాళ్ళిద్దరు కూడా పరిచయం చేసుకుంటారు. మన శ్యామ్ అంటాడు, ఏంటి గ్రామ పంచాయతీకి లాగేస్తుంది, కీస్ ఎక్కడా అని అడిగితే నరేష్ అంటాడు, సార్ కీస్ మా దగ్గర లేవు, ఈ ఊరు సర్పంచ్ సాబ్ దగ్గర ఉన్నాయని చెప్తాడు. సర్పంచ్ సాబ్ ఏంటి, ఈ ఊరికి సుశీల మేడం కదా సర్పంచ్, మీరెందుకు వేరే వాళ్ళ పేరు చెప్తున్నారు అని అడిగితే, అవును సార్, సుశీలమ్మ గారే సర్పంచ్, కాకపోతే వాళ్ళ హస్బెండ్ గారే మొత్తం చూసుకుంటూ ఉంటారు. A to Z అన్ని సమస్యలు కూడా ఆ సర్పంచ్ గారే సాల్వ్ చేస్తూ ఉంటారు. కేవలం సుశీలమ్మ గారు ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉంటారని చెప్తాడు. అవునా, సరే కానీ నేను చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాను, నాకు 1 వస్తుంది, ఎక్కడ పోసుకోవాలి అని చెప్పి అడుగుతాడు. అవునా, 1 వస్తుందా, అయితే ఇక్కడ పక్కకు పోయి పోసుకోరు సార్, ఇక్కడ పోస్తే మంచిగా ఉండదు కదా, అటువై పోసుకోపోరి అని చెప్తాడు. కానీ మనడికి ఓపెన్ ప్లేస్ లో పోయడం ఇష్టం ఉండదు. అందుకే ఆ కీస్ ని అడుగుతూ ఉంటాడు. కానీ కీస్ ఏమో సర్పంచ్ దగ్గర ఉంటాయి కదా. సో సర్పంచ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కాసేపాక సర్పంచ్ ఒక శంభు పట్టుకుని వచ్చి, ఏమైంది సార్, అంత మంచిదేనా అని చెప్పి అడుగుతాడు. అంత మంచిదే సార్, కీస్ ఇస్తారా, లోపలికి వెళ్ళాలని చెప్తాడు. అవును, అప్పుడే పోతావు లోపలికి, ఇప్పుడే వచ్చినావు కదా, మాతో ముచ్చట్లు పెట్టవా అని చెప్పి కీస్ ఇద్దాం అనుకుంటాడు. కానీ కీస్ ఏమో అతని జేబులో కనిపించవు. సో మొత్తం అంతా కూడా వెతికి చూస్తాడు. ఇందాక అలా బయటికి వెళ్ళి వస్తాడు కదా 2 కి, సో అక్కడ కూడా చూసొస్తాడు. సో అక్కడ కూడా కనిపించవు. అలాగే ఈ రోజంతా కూడా ఎక్కడెక్కడ తిరిగాడో అక్కడంతా చూస్తూ ఉంటాడు. కానీ ఎక్కడ కూడా కీస్ కనిపించవు. అలా వెతుకుతూ వెతుకుతూ కళ్ళు తాగే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక కీస్ గురించి మర్చిపోయి కళ్ళు గురించి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో మన హీరోకి కోపం వచ్చేసి, సార్ కీస్ ఎక్కడ సార్, నాకు అర్జెంట్ గా 1 వస్తుంది అని చెప్తాడు. అవునా, 1 వస్తుందా, అప్పుడే చెప్పొచ్చు కదా, ఇంకా పక్కకు పోయి పోసుకోపో అని చెప్పి నరేష్ అని ఇచ్చి పంపిస్తాడు. సో మనడు సిగ్గుపడుతూ అటు తిరిగి పోసుకుంటూ ఉంటే దూరం నుంచి నరేష్ గడు వాడినే చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అంతా అయిపోయాక కీస్ కోసం వెతికి చూస్తారు. సో కీస్ కనిపించవు. ఇక చేసేదేం లేక శ్యామ్ తాళం పగలగొడదామని చెప్తాడు. కానీ సర్పంచ్ గారేమో అస్సలు ఒప్పుకోరు. అదిలా కుదురుతుంది శ్యామ్, ఈ తాళాన్ని పగలగొడితే మా ఆవిడ నన్ను పగలగొడుతుంది, ఎందుకంటే మా ఆవిడ ఈ తాళాన్ని వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి తెచ్చిపెట్టుకుంది. సో ఇప్పుడు దీన్ని పగలగొడితే మా ఆవిడ నన్ను పగలగొడుతుంది, ప్లీజ్ వద్దని చెప్తాడు. దాంతో మన హీరోకి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ గా ఉంటాడు. అప్పుడే సర్పంచ్ కి తన వైఫ్ కాల్ చేసి, ఏమండి కీస్ పోగొట్టుకున్నారంట కదా, ఇంటికి రా, మీ పని చెప్తాని చాలా తిడుతుంది. ఇదంతా చూస్తున్న మన శ్యామ్ కి పిచ్చిలేసి ఊర్లోకి వెళ్లి తినడానికి ఏదైనా దొరుకుతుందా అని చూస్తూ ఉంటాడు. అలా కొంచెం దూరం వెళ్ళగానే చిన్న టిఫిన్ సెంటర్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి ఏదో ఒకటి ఆర్డర్ ఇస్తాడు. అప్పుడే అక్కడికి ముసలైన వచ్చి, సార్ నాకు 3 నెలల నుంచి పింఛన్ రావట్లేదు, ఏంటో చూస్తారా అని అడుగుతాడు. సరే రేపు పొద్దున ఆఫీస్ కి రా, చూస్తా అని చెప్తాడు. ఇటువైపు నరేష్ ని చూపిస్తారు. నరేష్ శ్యామ్ బండి తీసుకుని మరో కీని తీసుకొద్దామని వెళ్తాడు. కానీ వచ్చేటప్పుడు బండి మొత్తం తుక్కుతుక్కై ఉంటుంది. సో ఏమైందిరా అని చెప్పి మన శ్యామ్ అడిగితే మనడు పెద్ద సోదే చెప్తూ ఉంటాడు. దాంతో మన శ్యామ్ కి పిచ్చిలేసి, ఒరే ఇదంతా కాదురా, ఆ కీని పగలగొట్టనరా బాబు అని చెప్పి గట్టిగా అడుగుతాడు. సో మన నరేష్ కి ఏం చెప్పాలో తెలియక వెంటనే సర్పంచ్ కి కాల్ చేసి, సార్ శ్యామ్ గారు ఆ తాళాన్ని పగలగొట్టమంటున్నారని చెప్తాడు. దాంతో అక్కడే ఉన్న సర్పంచ్ వైఫ్ కి కోపం వచ్చి, తాళాన్ని పగలగొడితే నిన్ను పగలగొడతా అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. సో సర్పంచ్ గారు వద్దని చెప్తారు. అదే రోజు నైట్ సర్పంచ్ శ్యామ్ ని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తాడు. శ్యామ్ రాగానే మొన్నటి మటన్ కర్రీని వడ్డిద్దాం అనుకుంటారు. కానీ శ్యామ్ గాడేమో ఈ రోజు థర్స్డే కదా, నేను తినా అని చెప్తాడు. దాంతో సర్పంచ్ కి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ వైఫ్ అర్థం చేసుకుని వెంటనే టమాటా కర్రీ వండి పెడుతుంది. సో మన శ్యామ్ హ్యాపీగా తినేసి బాగుంది అని చెప్పి వెంటనే గ్రామ పంచాయతీకి వచ్చేస్తాడు. అక్కడికి వెళ్లి చూస్తే నరేష్ గారు డోర్ మొత్తాన్ని విరగొట్టి పెడతాడు. దాంతో శ్యామ్ గారికి పిచ్చిలేస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందిరా ఈడ అని. ఆ తర్వాత లోపలికి వెళ్లి చూస్తే లోపలంతా కూడా చెత్త చెత్తగా ఉంటుంది. సో మనోడికి వాడి జీవితం అయితే అక్కడే అర్థమైపోతుంది. నెక్స్ట్
నెక్స్ట్ అదే డోర్ ని నిలబెట్టి ఇందులో నుంచి బయటికి రమ్మని చెప్తారు. సో మనడు ఒకసారి ట్రై చేసి చూస్తాడు, పట్టడు. అప్పుడు నరేష్ గాడు ఎలా బయటికి రావాలో చూపిస్తాడు. సో అదే రకంగా మనడు కూడా బయటికి వస్తాడు. ఇక అందరు కలిసి మనోడిని అక్కడే వదిలేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. కాసేపు గడిచాక అతని ఫ్రెండ్ కి కాల్ చేసి, రే మామ, ఈ ఊరంతా కూడా వింతగా ఉందిరా, నాకు పిచ్చిలేస్తుందిరా ఇడా అని చెప్తూ ఉంటాడు. అవునారా, పిచ్చిలేస్తుందా? సరే జీమాట్ కి ప్రిపేర్ అవ్వు, డైరెక్ట్ గా అమెరికా వచ్చేస్తావు. సో నీ వర్క్ అయిపోయాక దానికి ప్రిపేర్ అవుతూ ఉండని చెప్పి కాల్ కట్ చేస్తాడు. నెక్స్ట్ డే నరేష్ వచ్చి మన శ్యామ్ ని నిద్ర లేపుతాడు. అక్కడే శ్యామ్ దగ్గర కొన్ని బుక్స్ అలాగే ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు మీద ప్రయారిటీ సిలబస్ అని రాసి ఉంటుంది. వాడేమో ప్రాపర్టీ సిలబస్ అని చదువుతాడు. అలాగే ఆ బుక్స్ మీద జీమాట్ అని ఉంటుంది, దాన్ని గీమాట్ అని చదువుతాడు. దాంతో మన శ్యామ్ కి చాలా పిచ్చిలేస్తూ ఉంటుంది. ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి చదువు కూడా రాదారా బాబు అని. నెక్స్ట్ శ్యామ్ మొహం కడుక్కోవడానికి వాటర్ కొట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు మనడు బాక్సర్స్ వేసుకుని ఉంటాడు కదా, వాడిని నరేష్ చూసి, సార్ మీరంత చెడ్డీలు వేసుకుంటున్నారేంటి? ఈ ఊర్లో ఆడపిల్లలు ఉంటారు సార్, కొంచెం మంచి మంచి వేసుకోండి, కొంచెం షార్ట్ గా కాకుండా లాంగ్ గా వేసుకోండి అని చెప్తాడు. ఒరే నాయన, వీటిని బాక్సర్స్ అంటారు, ఇవి కూడా షార్ట్సే అని చెప్తాడు. ఓ అవునా సార్, అయినా మీకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదనుకుంటా, మీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. అలాగే నిన్న నైట్ ఏదో చదువుతూ ఉన్నారు, సో మీరు బాగా చదువుకోండి అని చెప్తాడు. ఒరే నాయన, ఏం చదువుకోమంటారు నాయన? నా డ్యూటీ అయిపోయిన తర్వాత నాకు ఉండేదే 4 hours, సో ఆ 4 hours కూడా పవర్ లేకుండా పోతుంది, ఎలా చదువుకోవాలని చెప్పి తిడుతూ ఉంటాడు. అప్పుడు నరేష్ కి ఏం మాట్లాడాలో అర్థం కాక, సార్ ఈ రోజు మనకి ఒక మీటింగ్ ఉంది కదా, అదే ఎండబుగ్గలు, వీటిని ఏమంటారో నాకు గుర్తులేదని చెప్తాడు. ఓ అవ్వారా, అవి ఎండబుగ్గలు కాదురా నాయన, అవి సోలార్ లైట్స్, వాటిని ఇక్కడ పెట్టిస్తున్నారంట, సో దాని గురించే మీటింగ్ ఉందని చెప్తాడు. కాసేపు గడిచాక అందరూ మీటింగ్ కి అటెండ్ అవుతారు. అదే సోలార్ లైట్స్ ఎక్కడెక్కడ పెట్టించాలా అని. సో అందరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మన నరేష్ వెళ్లి ఫ్యాన్ వేస్తాడు. ఆ ఫ్యాన్ ఏమో దయ్యంలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సో ఆ ఫ్యాన్ ని చూసి భయపడిపోయి వెంటనే ఫ్యాన్ ని ఆఫ్ చేస్తారు. నెక్స్ట్ మన శ్యామ్ లైట్స్ గురించి మాట్లాడుతూ, ఈ 13 లైట్స్ వచ్చాయి కదా, 13 లైట్స్ ని ఎక్కడెక్కడ పెట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు సర్పంచ్ అంటాడు, చూడు శ్యామ్, మేము ఆల్రెడీ 12 లైట్ని ఫిక్స్ చేసుకున్నాం, ఇంకొక లైట్ ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నామని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో 10 మంది వార్డు మెంబర్స్ ఉంటారు. సో ఒక్కోరింటి ముందు ఒక్కొక్క లైట్ పెడదాం అనుకుంటాడు. ఆ తర్వాత ఉప సర్పంచ్ కి ఒకటి, అలాగే సర్పంచ్ కి ఒకటి, మొత్తం 12 అయిపోయాయి కదా, ఇంకొక లైట్ ఎక్కడ పెట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళందరికీ ఒక ఉపాయం వస్తుంది. వాళ్ళ ఊరి చివరన ఒక మర్రి చెట్టు ఉంటుంది. అక్కడ దయ్యాలు తిరుగుతున్నాయని ఒక అపోహ ఉంటుంది. సో అక్కడ పెట్టిస్తే బాగుంటుంది, అలాగే వచ్చి వెళ్లే వారికి చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి అక్కడ పెడదాం అనుకుంటారు. దాంతో వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు అక్కడ పెట్టడానికి. మన హీరో ఏమో గ్రామ పంచాయతీ దగ్గర పెట్టిద్దాం అనుకుంటాడు. ఎందుకంటే మనోడు చదువుకోవడానికి లైట్ లేదు కదా, సో లైట్ పెట్టిస్తే ఈజీగా చదువుకోవచ్చు అనుకుంటాడు. కానీ మనోడు గ్రామ పంచాయతీ గురించి అసలు చెప్పడు, చెప్పడానికి కూడా భయపడిపోతూ ఉంటాడు. ఇక మన హీరోకి బాధేసి, సార్ అక్కడ ఎందుకు సార్ లైట్ అని అడిగితే అప్పుడు సర్పంచ్ అంటాడు, ఒరే శ్యామ్, నువ్వు మా ఊరికి కొత్త కదా, నీకేమీ తెలీదు, ఆ అడ్డదారి పక్కన ఒక మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు మీద దయ్యాలు ఉంటాయని చెప్తాడు. అందుకే మనం అక్కడ లైట్ పెట్టిస్తే హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు నైట్ శ్యామ్ జీమాట్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అలా ప్రిపేర్ అవుతున్నప్పుడే పవర్ పోతుంది. సో క్యాండిల్ పెట్టుకుంటాడు, అది కూడా ఆరిపోతుంది. దాంతో మన హీరో గట్టిగా ఫిక్స్ అయిపోతాడు, ఆ లైట్ ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ముందు పెట్టించాలని. సో నెక్స్ట్ డే మార్నింగ్ మన నరేష్ శ్యామ్ గారితో మాట్లాడుతూ, శ్యామ్ సార్, ఆ లైట్ మన దగ్గరికి రాదు సార్, ఎందుకంటే మర్రి చెట్టు దగ్గర దయ్యం ఉందని అందరు నమ్ముతున్నారు, అక్కడ దయ్యం లేదని నిరూపిస్తే ఆ లైట్ మనం తీసుకొచ్చుకోవచ్చు అని చెప్తాడు. నరేష్ అలా అనగానే శ్యామ్ కి కొంచెం హ్యాపీగా అనిపించి ఆ మర్రి చెట్టుని చూడడానికి వెళ్తాడు. శ్యామ్ వెళ్ళేటప్పుడు నరేష్ ని కూడా వెంట తీసుకెళ్తాడు. కానీ నరేష్ గడేమో చాలా భయపడిపోతూ ఉంటాడు, ఆ చెట్టు మీద దయ్యం ఉంటుందని. ఇక నరేష్ గారిని రోడ్ దగ్గర నిల్చోమని చెప్పి మనడు ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి మొత్తం అంతా కూడా చూస్తూ ఉంటాడు. కానీ ఎక్కడ చూసినా కూడా ఏది కనిపించదు, కనీసం ఒక పురుగు కూడా అక్కడ కనిపించదు. నెక్స్ట్ డే మార్నింగ్ శ్యామ్ నరేష్ గారిని తీసుకుని ఊర్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్లి ఆ మర్రి చెట్టు గురించి అడుగుతూ ఉంటాడు. సార్, మీరు ఆ మర్రి చెట్టు దగ్గర దయ్యాన్ని చూసారా అని అడిగితే, లేదు సార్, అక్కడ దయ్యం ఉందని నాకు తెలియదు, నేను కూడా ఎప్పుడు చూడలేదు, కానీ మా ఫ్రెండ్ గారు చెప్తే నేను కూడా అలాగే అందరితో చెప్తున్నానని చెప్తాడు. దాంతో మన హీరో ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తూ చివరిగా దయ్యాన్ని చూసిన వ్యక్తి దగ్గరికి వెళ్తారు. అతను ఒక స్కూల్ మాస్టర్. సో అతనే ఆ దయ్యాన్ని చూస్తాడు. ఇక మాస్టర్ ఆ దయ్యం గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సార్, ఒక రోజు నేను స్కూల్ నుంచి లేట్ గా ఇంటికి వస్తూ ఉన్నాను. అప్పుడే ఎవరో పిలిచినట్టు అనిపించింది. సో వెనక్కి తిరిగి చూస్తే ఆ మర్రి చెట్టు కొమ్మలు నన్ను వెనక్కి లాగినట్టు అనిపించింది. అలాగే ఆ మర్రి చెట్టు కూడా ముందుకు వచ్చినట్టు అనిపించింది. ఆ మర్రి చెట్టు దయ్యాన్ని చూడగానే నేను కింద పడిపోయాను. ఆ తర్వాత లేచి చూస్తే నా ఇంట్లో ఉన్నానని చెప్తాడు. ఇక మన శ్యామ్ కి కోపం వచ్చి మాస్టర్ కి వార్నింగ్ ఇస్తూ, చూడండి మాస్టర్, మీరు కథలు చెప్తున్నారని నాకు అర్థమవుతుంది. రేపు పొద్దున మన ఊరికి కలెక్టర్ గారు వస్తారు, ఆవిడకి కూడా ఇదే కథ చెప్పండి. అలాగే మీరు ఒక మంచి సైన్స్ మాస్టర్ అయ్యి ఉండి దయ్యాన్ని నమ్ముతున్నారు కదా, సో ఈ విషయం కూడా నేను మేడానికి చెప్తాను. ఆ తర్వాత మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు, సరేనా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో మాస్టర్ ఎక్కడ సస్పెండ్ అయిపోతాడేమో అని భయపడిపోయి వెంటనే మన శ్యామ్ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తాడు. చూడండి సార్, ఇందాక నేను చెప్పినవన్నీ అబద్ధాలే, అసలు దయ్యం లేదు, ఏదీ లేదు. ఆ రోజు ఓలికి పండుగ, స్కూల్ లేదు, నేను మా ఫ్రెండ్స్ తో కలిసి గంజాయి కొట్టినా, ఆ తర్వాత మళ్ళీ ఊరికి వచ్చేటప్పుడు కింద పడిపోయాను. ఆ తర్వాత నాకు ఏం జరిగిందో గుర్తులేదు, ఎవరో వచ్చి కొట్టినట్టుగా అనిపించింది. నేను మత్తులో
ఎవరికి ఏం చెప్పానో కూడా గుర్తులేదు. మేబీ దయ్యం ఉందని చెప్పాను అనుకుంటా, అందుకే అందరూ దయ్యం దయ్యం అని భయపడుతూ ఉన్నారు. సో దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. నిజానికి దయ్యం లేదు, ఏదీ లేదని చెప్తాడు. ఇదంతా విన్నాక శ్యామ్ గాడికి కోపం వచ్చేస్తుంది. వెంటనే ఊరు వాళ్ళందరినీ పిలిపించి నిజమంతా కూడా అతనితో చెప్పిస్తాడు. అప్పుడు ఊరు వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకుంటారు, దయ్యం లేదు, ఏదీ లేదని. ఇక మాస్టరే ఇదంతా చేశారని సర్పంచ్ మేడంకి తెలిసాక తను చాలా తిట్టేస్తుంది. నువ్వు అలా అబద్ధం చెప్పావు కాబట్టి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా భయపడిపోయారు. ఎవరు కూడా ఆ రూట్ నుంచి రావడానికి ఇష్టపడలేదు, అంత భయపడిపోయారు అని చెప్పి అతన్ని బాగా తిట్టేసి పంపించేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ అందరు కూర్చుని మాట్లాడుకుంటూ ఇక ఆ చివరి సోలార్ లైట్ ని ఎక్కడ పెట్టించాలని అలా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే నరేష్ గారు గ్రామ పంచాయతీ ముందు పెట్టిద్దామని చెప్తాడు. సో వాళ్ళు కూడా అందరూ ఒప్పుకొని అక్కడ ఆ లైట్ ని పెట్టిస్తారు. ఇక ఆ రోజు నుంచి మన శ్యామ్ బాగా చదువుకుంటూ ఉంటాడు. దోమలు కుట్టినా కూడా ఎలాగోలా చదువుకుంటూ ఉంటాడు. ఇటువైపు సర్పంచ్ అలాగే ఉప సర్పంచ్ ఇద్దరు కూడా మరిచెట్టు కింద పడుకుంటారు. ఎందుకంటే అక్కడ దయ్యం లేదని ఊర్లో వాళ్ళందరికీ కూడా నిరూపించాలనుకుంటారు, అందుకే అక్కడ పడుకుంటారు. సో 3 days పడుకున్నాక అందరికి అర్థమైపోతుంది అక్కడ దయ్యం లేదని. అలా ఒక రోజు శ్యామ్ సిటీకి వెళ్లి ఒక మంచి కుర్చీ కొనుక్కొని తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ సర్పంచ్ కనిపిస్తాడు. సర్పంచ్ అంటాడు, ఏందో శ్యామ్ ఆ చక్రాల కుర్చీ అంటే విచిత్రంగా ఉంది, ఎంత రేట్ అని అడిగితే నా జీతంలో సగం అని చెప్తాడు. అవునా, అంత పెట్టుకున్నావేంటి, మంచిగుంటదా అని చెప్పి అడిగితే అవును సార్ మంచిగానే ఉంటది, ఎందుకంటే ప్లాస్టిక్ చైర్ లో కూర్చొని నడువు నొత్తుంది, అందుకే దీని మీద కూర్చుంటే మంచిగా ఉంటుందని చెప్పి అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు. నెక్స్ట్ డే వాళ్ళ ఊర్లో ఉన్న చందు అనే వ్యక్తి వాళ్ళ బిడ్డ పెళ్లి చేయాలనుకుంటాడు. అందుకే సర్పంచ్ దగ్గరికి వచ్చి, సర్పంచ్ గారు నా బిడ్డకి పెళ్లి చేయబోతున్నా, ఇప్పుడు పెళ్లి కొడుకు అలాగే ఆయన ఫ్రెండ్స్ రాబోతున్నారు, ఆయన్ని మన పంచాయతీ ఆఫీస్ లో పెట్టిద్దామా అని అడుగుతాడు. సరే పెట్టిద్దాం, దాందేముంది అని చెప్పి మన శ్యామ్ కి కాల్ చేసి, ఏ శ్యామ్, చందు అనే వ్యక్తి మన ఊర్లోనే ఉంటాడు, ఆయన బిడ్డ పెళ్లి చేస్తున్నాడు, అందుకే అబ్బాయి వాళ్ళు పంచాయతీ ఆఫీస్ లో ఉండడానికి ఏర్పాట్లు చేయని చెప్తాడు. ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు, ఇక్కడికి రావడం ఏంటి, గ్రామ పంచాయతీలో ఎవరు ఉండకూడదు, మేడంకి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుందని చెప్తాడు. ఏ ఊకోవయ్యా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, నేను చూసుకుంటా కదా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. కాసేపయ్యాక చందు శ్యామ్ దగ్గరికి వచ్చి, థ్యాంక్స్ సార్ హెల్ప్ చేస్తున్నందుకు, పెళ్లి పిల్లగాన్ని ఇక్కడ ఉంచడానికి ఒప్పుకున్నారు కదా దానికి థ్యాంక్స్, అలాగే ఇంకొక హెల్ప్ చేస్తారా అని చెప్పి ఒక ఫేవర్ అడుగుతాడు. సార్ నా బిడ్డ పెళ్లి కదా, అందుకే వెల్కమ్ బ్యానర్ ని తీసుకొని వస్తారా, నాకు చిన్న పని ఉంది నేను వెళ్ళలేను, అందుకే తీసుకొని వస్తారా అని అడుగుతాడు. సరే అని చెప్పేసి తీసుకురావడానికి ఆ ఊరికెళ్తాడు. కానీ ఆ షాప్ లో ఉన్న వ్యక్తి పేరుని తప్పుగా ప్రింట్ చేస్తాడు. అక్కడ బాలు అని ఉండాలి కానీ ఆలు అని ఉంటుంది. సో దాన్ని బ్యానర్ గా ప్రింట్ చేపిస్తాడు. మన హీరో కూడా చూసుకోకుండా అదే బ్యానర్ ని తెచ్చి అక్కడ కడుతూ ఉంటాడు. అలా పోస్టర్ కట్టిన తర్వాతే మన శ్యామ్ కి అర్థమవుతుంది ఇక్కడ ప్రింట్ తప్పు పడిందని, అక్కడ బాలుకి బదులుగా ఆలు ఉందని. ఇక నరేష్ కూడా ఏమీ కాదని చెప్పి ఆ బ్యానర్ ని అలాగే ఉంచుతాడు. ఇక అదే రోజు నైట్ పెళ్లి పిల్లగాడు అతని ఫ్రెండ్స్ తో వచ్చి ఆ గ్రామ పంచాయతీలో కూర్చుంటాడు. ఆ తర్వాత పెద్దవాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ, ఏ శ్యామ్ వాళ్ళకి ఏమి అవసరం వచ్చినా నువ్వే దగ్గరుండి చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇటువైపు పెళ్లి వాళ్ళకి ఉడకపోస్తూ ఉంటుంది. సో వెంటనే ఫ్యాన్ వేస్తారు. అలా ఫ్యాన్ వేయగానే అది దయ్యంలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సో భయపడి వెంటనే బయటకు వచ్చేస్తారు. అలా పెళ్లి వాళ్ళు ఉన్నట్టుండి బయటికి రావడంతో ఏమైంది అని అడిగితే ఆ ఫ్యాన్ ఏంది అలా తిరుగుతుందని చెప్తారు. ఓ అదా, అది అలాగే తిరుగుతుంది, మీరేం భయపడకండి, అదేం కింద పడదు, పదండి లోపలికి వెళ్ళి కూర్చుందాం అని అడిగితే లేదు లేదు మేము లోపలికి రాం, ఇక్కడే కూర్చుంటాం, సరే కానీ డ్రింక్ తీసుకురమ్మని చెప్తారు. సరే అని చెప్పి కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇస్తాడు. కానీ అదేమో కూల్ ఉండదు, వేడిగా ఉంటది. నాకు చల్లగా కావాలి అని చెప్పి మళ్ళీ అడుగుతారు. సో మనడు కూడా తెప్పిస్తాడు. ఇక పెళ్లి కొడుక్కి ఆ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని బోర్ కొడుతుంది. లోపల మన శ్యామ్ గాడి కుర్చీ కనిపించడంతో ఆ కుర్చీని తీసుకొచ్చి వేయమంటాడు. సో శ్యామ్ కూడా ఏమీ అనుకోకుండా అతను కుర్చీ తీసుకొచ్చి ఇస్తాడు. ఆ పెళ్లి కొడుకు కూడా చైర్ లో కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కొత్త కుర్చీ కాబట్టి కవర్ ఉంటుంది. సో కవర్ సౌండ్ రావడంతో చాలా పిచ్చిలేస్తుంది పెళ్లి కొడుక్కి. అందుకే ఆ కవర్ ని తీసేద్దాం అనుకుంటాడు. దాంతో శ్యామ్ కి చాలా కోపం వచ్చేసి వెంటనే అతని దగ్గరికి వెళ్లి చైర్ ని లాక్కొని అతన్ని తిడుతూ, ఓయ్ ఇది నీ ప్రాపర్టీ అనుకుంటున్నావా ఏంటి, ఇది నేను కొనుక్కున్నాను, నా సొంత డబ్బులతో చైర్ కొనుక్కున్నాను, నా చైర్ ని నువ్వెలా చింపుతావు అని చెప్పి ఆ చైర్ ని లోపల పెట్టుకుని పెళ్లి కొడుకుని చాలా తిట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. పెళ్లి కొడుకుని తిట్టినందుకు అతని ఫ్రెండ్స్ అలాగే పెళ్లి కొడుకు చాలా కోపంగా ఉంటారు. వెంటనే ఊరు వాళ్ళందరినీ పిలిపించి ఒక మీటింగ్ అరేంజ్ చేపిస్తారు. మమ్మల్ని ఈ గ్రామ పంచాయతీలో పెట్టి అవమానిస్తారా అని చెప్పి పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ సర్పంచ్ అలా జరగకుండా ఆపి, ఏ బాబు నీకేం కావాలి, శ్యామ్ దగ్గర నుంచి నువ్వేం కోరుకుంటున్నావు అని అడిగితే అప్పుడు పెళ్లి కొడుకు అంటాడు, ఈ శ్యామ్ నన్ను తిట్టాడు, అలాగే వాడి చైర్ కూడా నాకు కావాలి అని చెప్తాడు. సర్పంచ్ పెళ్లి కొడుకు అడిగినట్టుగానే ఆ చైర్ ని ఇప్పిస్తాడు. దాంతో మన శ్యామ్ గాడు చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు నేను ఈ ఊరికి ఎందుకు వచ్చాను, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని పిచ్చిలేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే సర్పంచ్ అదే కుర్చీని తీసుకొచ్చి మన శ్యామ్ గాడికి ఇచ్చేస్తాడు. దాంతో అసలు శ్యామ్ గాడికి పాపం ఏమీ అర్థం కాదు, అసలు ఎందుకు తీసుకుపోయారు మళ్ళీ ఎందుకు తీసుకొచ్చి ఇచ్చారని. నెక్స్ట్ డే వాళ్ళ ఊర్లో పెయింటింగ్ వేపిస్తూ ఉంటాడు. ఆ పెయింటింగ్ వేసేవాడు 3 days లో కంప్లీట్ చేస్తా అని చెప్తాడు. కానీ మన శ్యామ్ ఏమో 2 days లో కంప్లీట్ చేయాలి, పైనుంచి ఆర్డర్ వచ్చిందని చెప్తాడు. కానీ పెయింట్ వేసేవాడు అసలు వినిపించుకోడు, నేను 3 days లోనే కంప్లీట్ చేస్తా అని చెప్తాడు. దాంతో శ్యామ్ అతన్ని పనిలో నుంచి తీసేసి, నువ్వు ఒక్కడే ఉన్నావా ఏంటి ఊర్లో, ఇంకా 100 మంది ఉంటారు, వాళ్ళని పిలిపించుకొని నేను పెయింటింగ్ వేపించుకుంటా పోరా నాయన అని చెప్పేసి అతన్ని పంపించేస్తాడు. ఆ తర్వాత నరేష్ దగ్గరికి వెళ్లి, ఏ నరేష్ మన ఊర్లో పెయింట్ వేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే అవును సార్ ఉన్నాడు, ఇందాక వేస్తాడు కదా వాడు ఒకడే ఉన్నాడు, ఇంకెవరు లేరని చెప్తాడు. అది వినగానే మన శ్యామ్ గాడు షాక్ అయిపోయి, అదేంటి ఊరికి ఒకడే ఉంటాడా ఏంటి,
అంటే సరేలే ఏదో ఒకటి చేద్దామని చెప్పి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్లి బ్రతిమిలాడుతూ ఉంటారు. ఒరే బాబు పైనుంచి ఆర్డర్స్ వస్తున్నాయి, ఈ ఒక్క రోజులో కంప్లీట్ చేయవా ప్లీజ్, అవసరమైతే ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తా అని చెప్తాడు. దాంతో ఆ పెయింటర్ 1 డేలో కంప్లీట్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఇక ఆ పెయింటర్ తన పని మొదలు పెడతాడు. అప్పుడు ఒక లైన్ రాస్తాడు, పిల్లల్ని చదివించని వాడు గాడిద, ఆడపిల్లల్ని చదివించని వాడు అడ్డగాడిద అని రాస్తాడు. సో ఆ లైన్ చూడగానే మన సర్పంచ్ కి ఎక్కడో తేడా కొడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఊర్లో ఎవరు చదువుకోరు, ముఖ్యంగా ఆడపిల్లలు అస్సలు చదువుకోరు. అందుకే ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందేమో అని భయపడతాడు. కానీ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపు అయ్యాక ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఆ విషయం తెలిసి చాలా కోపం వచ్చేస్తుంది. అదేంటి మేమంతా అడ్డగాడులమా, ఎందుకలా రాస్తున్నారు అని చెప్పి మన శ్యామ్ దగ్గరికి వెళ్లి గొడవ పడుతూ ఉంటారు. సార్ మా అమ్మాయిని చదివించారో లేదో అది మాకు తెలుసు, మీకెందుకు సార్ ఇవన్నీ, వెంటనే తుడిచేయండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అందరు కలిసి సర్పంచ్ దగ్గరికి వెళ్లి, సర్పంచ్ గారు ఆ శ్యామ్ గాడు ఏదో రాపిస్తున్నాడు, వెంటనే మీరు దాన్ని తుడిచేయమని చెప్పండి, లేదంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి మీకు ఓటేయమని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఇదే విషయాన్ని సర్పంచ్ గారు శ్యామ్ దగ్గరికి వచ్చి చెప్తాడు. అప్పుడు శ్యామ్ అంటాడు, సార్ అలా తుడిపేస్తే నా జాబ్ పోతుంది, పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, మనం ఏం చేయలేమని చెప్తాడు. దాంతో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి పై అధికారి దగ్గరికి వెళ్లి ఊర్లో ఉన్న సిచ్యువేషన్ గురించి చెప్దాం అనుకుంటారు. కానీ అతను వినిపించుకోకుండా 2 డేస్ లో కంప్లీట్ కాకపోతే బాగోదు, పైనుంచి ఆర్డర్స్ వస్తున్నాయని చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరూ ఏమీ చేయలేక వెంటనే సర్పంచ్ కి కాల్ చేసి, సర్పంచ్ గారు సార్ ఒప్పుకోవట్లేదు అని చెప్తూ ఉన్నప్పుడే సర్పంచ్ గారు కాల్ కట్ చేసి, సార్ ఒప్పుకున్నారు అని చెప్పి మొత్తం తుడిచేపిస్తాడు. ఇక మన శ్యామ్ ఊర్లోకి వెళ్లి చూస్తే మొత్తం అంతా కూడా తుడిచిపెట్టుంటుంది. దాంతో మన శ్యామ్ కి కోపం వచ్చి, సార్ ఏంటి సార్ ఇది, నేను చెప్తూ ఉన్నప్పుడే కాల్ కట్ చేశారు, మొత్తం మీ ఇష్టమేనా, నేను చెప్పేది వినిపించుకోరా అని చెప్పి సీరియస్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు వాళ్ళ ఊర్లో ఒక సంఘటన జరుగుతుంది. పక్కూరు నుంచి ఒక అబ్బాయి ఈ ఊర్లో ఉన్న అమ్మాయిని చూడడానికి వస్తాడు. కానీ ఈ ఊర్లో ఉన్న అమ్మాయి చదువుకోలేదని చెప్పి అతను పెళ్లి చేసుకోకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక డిసిషన్ తీసుకుంటారు, మన అమ్మాయిలందరినీ కూడా చదివిపించాలని. నా సర్పంచ్ పదవి పోయినా పర్లేదు, అందరింట్లో అమ్మాయిలు చదువుకోవాలని చెప్పి గట్టిగా స్పీచ్ ఇస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పట్లాగానే పెయింటింగ్ పని షురూ చేస్తారు. నెక్స్ట్ మన శ్యామ్ సర్పంచ్ మేడం దగ్గరికి వెళ్లి కొన్ని పేపర్స్ మీద సిగ్నేచర్ పెట్టమంటాడు. అప్పుడు సర్పంచ్ మేడం సిగ్నేచర్ పెట్టకుండా తంబేస్తుంది. అది చూసి మనడు, మేడం మీరు వేలిముద్ర వేయకుండా సిగ్నేచర్ పెట్టడం నేర్చుకోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు నైట్ శ్యామ్ కి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, రే మామ ఈ రోజు మేమందరం కలిసి పార్టీ చేసుకున్నామని చెప్తాడు. సో మన శ్యామ్ కి కూడా బీర్ తాగాలనిపిస్తుంది. వెంటనే ఊర్లోకి వెళ్లి బీర్ ఎక్కడ దొరుకుతుందని అడుగుతాడు. అప్పుడు ఆ షాప్ అతను ఇక్కడే దొరుకుతుందని చెప్తాడు. సో వెంటనే వెళ్లి 2 బీర్లు తీసుకుంటాడు. బీర్లతో పాటే ఆ షాప్ అతను స్టఫ్ కూడా ఇస్తాడు. సో స్టఫ్ ని అలాగే డ్రింక్ తీసుకొని పంచాయతీ దగ్గరికి వెళ్లి తాగుతూ ఉంటాడు. అలా తాగేసి హ్యాపీగా పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మనడు కళ్ళు తెరవగానే పంచాయతీ తలుపులు ఓపెన్ చేసి ఉంటాయి. అలాగే మనడి మానిటర్ మిస్ అయిపోతుంది. దాంతో మొత్తం అంతా కూడా వెతికి చూస్తాడు. అయినా కూడా మానిటర్ ఎక్కడా కనిపించదు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ వెంటనే శ్యామ్ దగ్గరికి వచ్చి మస్తు తిడుతూ ఉంటాడు. ఏ శ్యామ్, మన పక్కూర్లో ఎవరికి కూడా కంప్యూటర్ లేదు, నేనే కష్టపడి కంప్యూటర్ తెప్పించాను, మన ఊరు బాగుండాలని గవర్నమెంట్ తరపున రిక్వెస్ట్ చేసి మరి కంప్యూటర్ ని తెప్పించాను, నువ్వు ఇలా పోగొడితే ఎలా అని చెప్పి చాలా తిడుతూ ఉంటాడు. సర్పంచ్ అలా తిడుతూ ఉంటే మనోడు సారీ చెప్తాడు. అయినా కూడా సర్పంచ్ సారీ యాక్సెప్ట్ చేయడు. నువ్వు ఇక్కడే ఉంటే ఇంకెన్ని పోతాయో ఏంటో, అసలే పంచాయతీలో చాలా ఇంపార్టెంట్ పేపర్స్ ఉన్నాయి, అవన్నీ పోతే నా మీదుగా వస్తుంది, నువ్వు ఈ రోజు నుంచి పంచాయతీలో పడుకోకు, బయటకు వెళ్లి ఎక్కడైనా బ్రతుకుపో అని చెప్పేసి చాలా సీరియస్ గా చెప్తాడు. సర్పంచ్ అంత పెద్ద మాట అనగానే మన శ్యామ్ చాలా హట్ అయిపోతాడు. కానీ ఉప సర్పంచ్ మన శ్యామ్ దగ్గరికి వచ్చి, మా సర్పంచ్ ఎప్పుడు అలాగే ఉంటాడు, ఎప్పుడు అతను సీరియస్ గానే ఉంటాడు, నువ్వు పట్టించుకోకు, నువ్వు పంచాయతీ ఆఫీస్ లోనే పడుకో, ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు అని చెప్తాడు. దాంతో మన శ్యామ్ కొంచెం కూల్ అవుతాడు. నెక్స్ట్ ఉప సర్పంచ్ సర్పంచ్ దగ్గరికి వచ్చి, శ్యామ్ సార్ చాలా ఫీల్ అవుతున్నారు, మీరు ఎందుకు అంత మాట అన్నారు అని చెప్పేసి సర్పంచ్ ని అడుగుతాడు. అవునా, అయితే ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు తీసుకొచ్చి ఇంట పెట్టుకోమంటావేంది అని అడిగితే, ఏ అలా కాదు సార్, పొద్దు నుంచి బాధలోనే ఉన్నాడు, మీరు తిట్టారు, అలాగే మానిటర్ కూడా పోయింది, ఆ బాధలో ఉన్నాడు, సో పొద్దు నుంచి ఏమీ తినలేదని చెప్తాడు. అయితే ఏం చేయమంటారు ఉప సర్పంచ్ గారు, తీసుకొచ్చి నోట్లో ముద్ద పెట్టమంటారు ఏంది అని చెప్పేసి ఉప సర్పంచ్ ని అక్కడ నుంచి పంపించేస్తాడు. కాసేపు అయ్యాక ఉప సర్పంచ్ అలాగే శ్యామ్ ఇద్దరు కలిసి మానిటర్ పోయినందుకు కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చిన కాసేపటికే ఇన్స్పెక్టర్ వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు, మానిటర్ ఎలా పోయిందా అని. అలా ఇన్స్పెక్టర్ చాలాసేపు ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక డిసిషన్ కి వచ్చి వెంటనే సర్పంచ్ దగ్గరికి వెళ్లి చెప్తాడు, సర్పంచ్ గారు ఆ మానిటర్ ని వాడే కొట్టేసి ప్లాన్ ఇస్తున్నాడేమో, ఎందుకంటే ఎప్పుడు తాగని వాడు పోయి అదే రోజు తాగాడు, ఖచ్చితంగా వాడే కొట్టేసి ఉంటాడు, అలాగే ఏమీ తెలియనట్టు పడుకుని మార్నింగ్ లేచి వచ్చాడు, ఖచ్చితంగా వాడే కొట్టేసి ఉంటాడని చెప్తాడు. ఆ తర్వాత అందరు కలిసి శ్యామ్ దగ్గరికి వచ్చి, ఆ రోజు ఎందుకు తాగావు బాబు అని అడుగుతారు. ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారు, నాకు తాగబుద్ధి అయింది, నేను తాగినా, నింద నా మీద వేస్తారా ఏంటి అని చెప్పి మాట్లాడతాడు. ఇన్స్పెక్టర్ అంటాడు, అవును శ్యామ్ బాబు, మీ మీద డౌట్ ఉంది, ఎందుకంటే ఎప్పుడు తాగని మీరు నిన్న నైట్ మాత్రమే ఎందుకు తాగారు అని చెప్పి అడిగితే, సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్, నాకు తాగబుద్ధి అయింది, నేను తాగినా అని చెప్పి పదే పదే అదే చెప్తూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ కి కోపం వచ్చి, చూడండి సర్పంచ్ గారు, ఖచ్చితంగా వీడే తీసుంటాడు, వీని స్టేషన్ కి తీసుకెళ్లి 4 తగిలిస్తే నిజం మొత్తం వాడే చెప్తాడని సర్పంచ్ తో అంటాడు. అప్పుడు సర్పంచ్ అంటాడు, చూడండి ఇన్స్పెక్టర్, మా శ్యామ్ అలాంటి వాడు కాదు, చాలా మంచోడు, ఖచ్చితంగా ఈ తప్పు చేస్తుండడని చెప్తాడు. అప్పుడు శ్యామ్ అంటాడు, చూడండి సార్, మీకు నిజం కదా కావాలి, నేను రోజు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను, నాకు పిచ్చిలేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ఈ నరేష్ గారు ఎవరు ఉండరు నా దగ్గర, నైట్ మొత్తం ఒంటరిగా ఉంటున్నాను, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కలిసిమెలిసి హ్యాపీగా ఉంటారు, కానీ ఈ
ఊర్లో నేను ఒంటరిగా ఉంటున్నాను, నాతో పాటు ఎవరు లేరని చెప్పి అతని బాధని అందరితో చెప్తాడు. దాంతో సర్పంచ్ ఇన్స్పెక్టర్ ని అక్కడి నుంచి పంపించేసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇన్ని రోజులు నిజంగానే వాడిని ఒక్కనే వదిలిపెడతారు కదా, అందుకే చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు నేడు మన సర్పంచ్ అలాగే ఉప సర్పంచ్ నరేష్ ముగ్గురు కలిసి ఒక మంచి ప్లాన్ అయితే వేసుకుంటారు. వెంటనే ముగ్గురు కలిసి మంచిగా చికెన్ మటన్ అన్ని తీసుకొని మన శ్యామ్ దగ్గరికి వచ్చి కూర్చొని తింటూ ఉంటారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఒంటరిగా ఉంటారు కదా, ఈ రోజు నుంచి అందరు కలిసి తినడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మనోడితో ఫ్రెండ్లీగా ఉంటారు ఇక నుంచి. అలా ఆ రోజు నైట్ మంచిగా ఎంజాయ్ చేసి హ్యాపీగా పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ డోర్ ఓపెన్ చేయగానే ఆ మానిటర్ కనిపిస్తుంది. అలాగే అక్కడ ఒక చిన్న లెటర్ ఉంటుంది. దాని మీద ఇలా రాసి ఉంటుంది, ఈ టీవీ పని చేస్తలే, జర రిపేర్ చేయించుకొని మీరే వాడుకోండి అని చెప్పి రాసి ఉంటుంది. సో మనడు దాన్ని చూసి నవ్వుతూ ఉంటాడు. అలా కాసేపు అయ్యాక శ్యామ్ నరేష్ ని తీసుకొని ఒక ఫోటో షాప్ కి వెళ్లి అక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటాడు. బయట నరేష్ గాడు వేరే వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడున్న ఇద్దరు వ్యక్తులు కూడా శ్యామ్ బండి మీద కూర్చుంటారు. దాంతో నరేష్ అంటాడు, చూడండి సింగిల్ స్టాండ్ మీద కూర్చోకండి, బండి కొంచెం ప్రాబ్లం ఉంది, డబల్ స్టాండ్ వేసుకొని కూర్చోండి అని చెప్తాడు. కానీ వాళ్ళేమో సింగిల్ స్టాండ్ మీద కూర్చుంటారు. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. అప్పుడే శ్యామ్ వచ్చి విషయం మొత్తం తెలుసుకొని గింత చిన్నదానికే గొడవ పెట్టుకుంటారని చెప్పేసి వాళ్ళని అక్కడ నుంచి వెళ్ళిపోమంటాడు. కానీ అక్కడున్న వాళ్ళకి చాలా కోపం వచ్చేసి, ఏంటి మా ఊరికి వచ్చి మమ్మల్ని పొమ్మంటావా అని చెప్పి చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట పెరిగి గొడవ పెద్దదవుతుంది. మన నరేష్ గారు ఇంకింత ఎక్కువ చేస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళకి చాలా కోపం వచ్చేసి నరేష్ ని కొడదాం అనుకుంటారు. సో మన శ్యామ్ నరేష్ ని తీసుకుని ఊరికి వచ్చేస్తాడు. ఆఫీస్ కి రాగానే నరేష్ కి చాలా కోపం వచ్చేసి, ఏంటి సార్ ఇలా చేస్తున్నారు, మనం సర్పంచ్ గారికి ఒక్క ఫోన్ కొడితే సరిపోయేది కదా, ఎందుకు తీసుకొచ్చారని చెప్పి సీరియస్ గా మాట్లాడుతూ ఉంటాడు. చూడు నరేష్, కొన్నిసార్లు మనం తగ్గాలి, ప్రతిసారి గొడవ పెట్టుకుంటే ఎట్లా చెప్పు అని చెప్పి కొంచెం కూల్ చేస్తూ ఉంటాడు. అదే రోజు నేటి గొడవ పడ్డ వ్యక్తులు కాల్ చేసి మన శ్యామ్ ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు. దాంతో మన శ్యామ్ కి చాలా కోపం వచ్చేస్తుంది. వెంటనే సర్పంచ్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తారు. అది వినగానే మన సర్పంచ్ కి చాలా కోపం వచ్చి, పద వాడు అంత చూద్దామని చెప్పి ఒక గన్ తీసుకుని బయటకు వస్తాడు. ఆ గన్ కూడా వాళ్ళ తాతల కాలం నుంచి ఉన్నదే. సో ఆ గన్ యూస్ చేసి వాళ్ళందరినీ బెదిరిద్దాం అనుకుంటాడు. అందుకే ఆ గన్ ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా మన సర్పంచ్ బండి మధ్యలో ఆగిపోతుంది. కానీ మన శ్యామ్ వాళ్ళు ఆల్రెడీ గొడవ పెట్టుకోవడానికి వచ్చేస్తారు. సో సర్పంచ్ మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇటువైపు వాళ్ళు శ్యామ్ వాళ్ళని భయపడుతూ, రే బట్టలు ఇప్పండి అని చెప్పి సీరియస్ గా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ టీంలో మొత్తం 11 మంది ఉంటారు. సో వీళ్ళు కూడా భయపడిపోయి డ్రెస్ తీయడానికి రెడీగా ఉంటారు. అప్పుడు అక్కడికి సర్పంచ్ వచ్చి గన్ తో వాళ్ళని బెదిరిద్దాం అనుకుంటాడు. కానీ గన్ కి ట్రిగర్ ఉండదు. ట్రిగర్ బటన్ ని పెట్టడం మర్చిపోతాడు. దాంతో అక్కడున్న వ్యక్తులు సర్పంచ్ ని చూసి నవ్వుతూ ఉంటారు. అలాగే సర్పంచ్ ని పట్టుకుని ముసలోడా అంటూ మాట్లాడుతూ ఉంటారు. సో సర్పంచ్ కి చాలా కోపం వచ్చేసి వాళ్ళపై అరుస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళకి చాలా కోపం వచ్చేసి సర్పంచ్ ని నెట్టేస్తారు. సో సర్పంచ్ కింద పడిపోతాడు. ఇక మన శ్యామ్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అక్కడున్న గన్ తో అందరినీ కొడుతూ ఉంటాడు. అలా కొట్టడంతో అక్కడున్న వాళ్ళందరూ పారిపోతారు. మన శ్యామ్ వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొంటాడు కదా. సర్పంచ్ గారు చూసి ఆశ్చర్యపోతూ, వావ్ భలే కొట్టావే అని మెచ్చుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ పంచాయతీ ఆఫీస్ లోకి ఒక వ్యక్తి వచ్చి, మా కొడుక్కి పేరు పెట్టాలి, ఆ అక్షరంతోని ఏదైనా మంచి పేరు పెట్టండి అని అడుగుతాడు. అప్పుడు నరేష్ కి ఏం పేరు పెట్టాలో అర్థం కాక శ్యామ్ సార్ ని అడుగుతాడు. అప్పుడు శ్యామ్ బాగా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారి కొడుకు పేరు అకీరా అని పెడతాడు. సో అది పవన్ కళ్యాణ్ గారి కొడుకు పేరు అనగానే ఆ వ్యక్తి చాలా ఆనందపడుతూ, నేను ఇంటికి వెళ్లి నా కొడుక్కి అదే పేరు పెడతా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కాసేపాక సర్పంచ్ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, ఓయ్ నరేష్, మా బిడ్డకు పెళ్లి చేయబోతున్నాం, అలాగే నా పొలాన్ని అమ్మేయబోతున్నాను, 40 లక్షలు వస్తాయి, ఆ 40 లక్షలు కట్నంగా ఇస్తారని చెప్తాడు. అవునా సార్, కట్నం ఇస్తారా, ఇంతకీ అబ్బాయికి నెలకెంత వస్తుంది అని చెప్పి అడిగితే వాడికి నెలకు 1,00,000 రూపాయలు వస్తుందంట అని చెప్తాడు. అవునా, నెలకు 1,00,000, నాకే సంవత్సరానికి 1,00,000 వస్తాయి, సరేలే అని చెప్పి మన శ్యామ్ ని అడుగుతూ, శ్యామ్ గారు మీరు కట్నం తీసుకుంటారా అని అడిగితే, లేదు నేను కట్నం తీసుకోను, కట్నం తీసుకోవడం నేరం అని చెప్తాడు. అది వినగానే సర్పంచ్, అయినా శ్యామ్ సార్ కి ఎవరు కట్నం ఇస్తారేంటి, 20,000 జీతానికి ఎవరు కట్నం ఇవ్వరని చెప్పి మన శ్యామ్ ని తక్కువ చేసి మాట్లాడతాడు. దాంతో శ్యామ్ కి కోపం వచ్చేసి, నేను ఈ ఎగ్జామ్ లో పాస్ అయ్యి అమెరికాకి వెళ్తే నాకు 20 లక్షలు వస్తాయి, 20,000 కాదు 20 లక్షలు వస్తాయని చెప్తాడు. అది వినగానే సర్పంచ్ గారు ఒక్కసారిగా షాక్ అయిపోయి అతని బిడ్డని మన శ్యామ్ కి ఇద్దామనుకుంటాడు. ఎందుకంటే శ్యామ్ కట్నం తీసుకొని అంటున్నాడు. అలాగే అమెరికాకి వెళ్తాడు, అక్కడ 20 లక్షలు వస్తాయని చెప్పి అతని బిడ్డని శ్యామ్ కి ఇద్దామనుకుంటాడు. సో అదే ఆలోచన పెట్టుకుంటాడు మైండ్ లో. అలాగే అతని బిడ్డ కోసం చూసిన సంబంధాన్ని హోల్డ్ లో పెడతాడు. ఎందుకంటే నెక్స్ట్ శ్యామ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో తెలుస్తుంది కదా, దాన్ని బట్టి తన కూతుర్ని ఇవ్వాలో వద్దో డిసైడ్ అవుతాడు. అందుకే అప్పటి వరకు మన శ్యామ్ పై ఒక కన్నేసి ఉంచుతాడు. అదే రోజు నైట్ మన శ్యామ్ హ్యాపీగా చదువుకుంటూ ఉంటాడు. అప్పుడు అక్కడికి సర్పంచ్ వచ్చి మన శ్యామ్ ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. అంటే మనడు ఎంత ఇంటెలిజెంటో తెలుసుకోవాలనుకుంటాడు. అందుకే కొన్ని క్వశ్చన్స్ వేసి చూస్తాడు. వాటన్నిటికీ కూడా మన శ్యామ్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. దాంతో సర్పంచ్ కి అర్థమైపోతుంది మన శ్యామ్ చాలా తెలివిమంతుడని. నెక్స్ట్ సీన్ లో మార్నింగ్ మన శ్యామ్ దగ్గరికి వచ్చిన వ్యక్తిని చూపిస్తారు. అతను అకీరా పేరుని పెట్టినందుకు అతని వైఫ్ అతని మీద చాలా కోపంగా ఉంటుంది. అలాగే అకీరా అనే పేరు పెట్టింది మన శ్యామ్ కాబట్టి శ్యామ్ ని తిడుతూ ఉంటుంది. అలాంటి పేరు పెడతారా, అంత విచిత్రంగా ఉంది, ఆ పేరు నాకు వద్దు, నేను నా కొడుక్కి మంచి పేరు పెడతా అని చెప్పి సర్పంచ్ వాళ్ళతో చెప్తూ ఉంటుంది. అప్పుడు మన హీరో ఒక మంచి ఐడియా ఇస్తాడు. చూడండి, మీ అబ్బాయికి ఏం పేరు కావాలో మీ అబ్బాయి ఎంచుకునేలా ఒక మార్గం ఉంది. మీరు 2 వేలు చూపించండి, ఒక వేలికి ఒక పేరు, ఇంకొక వేలికి ఇంకొక పేరు పెట్టి మీ అబ్బాయి దగ్గర పెట్టండి. అప్పుడు ఏ వేలు ఎంచుకుంటాడో ఆ పేరుని ఆ అబ్బాయికి పెట్టండి అని చెప్పేసి
చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. శ్యామ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ బుడ్డోడికి 2000 చూపిస్తాడు. అప్పుడు ఆ బుడ్డోడు ఆ కిరానే చూస్ చేసుకుంటాడు. దాంతో వాళ్ళ డాడీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే మనోడు జీమాట్ ఎగ్జామ్ రాసి వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. అలా చాలా డేస్ గడిచిపోతాయి. నరేష్ గారు అంటాడు, ఏమైంది సార్, తక్కువ మార్కులు వచ్చాయా లేకపోతే ఫెయిల్ అయిపోయారా అని అడిగితే, చూడు నరేష్, నాకు 600 మార్క్స్ మాత్రమే వచ్చాయి. నా జీవితం ఇంతే ఇక. ఎందుకంటే 700 మార్క్స్ వస్తేనే ఏదో ఒకటి చేయగలం. అందుకే ఏమీ చేయలేకపోతున్నా. ఒకవేళ మళ్ళీ అటెంప్ట్ చేసినా కూడా 600 వస్తాయి, 700 రావు. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కానీ నేను మాత్రం ఇదే ఊర్లో ఉన్నాను. నా జీవితం ఇంతే, నా జీవితానికి ఇంతే అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే రిపబ్లిక్ డే వచ్చేస్తుంది. సో నరేష్ గారు అన్ని చోట్ల బ్యానర్స్ అతికిస్తూ ఉంటాడు. ఆ బ్యానర్ లో సర్పంచ్ పేరు అలాగే సర్పంచ్ ఫోటో ఉంటుంది. అది చూసి మన శ్యామ్ కి డౌట్ వచ్చి నరేష్ గారిని అడుగుతూ, ఏ నరేష్, జెండా ఎవరు ఎగిరేస్తున్నారు అని అడిగితే, మా సర్పంచ్ ఉన్నాడు కదా, సర్పంచే ఎగిరేస్తున్నాడని చెప్తాడు. అవునా, కానీ జెండా ఎగిరేయాల్సింది వాళ్ళ భార్య కదా అని అడిగితే, ఏ ఊకోండి సార్, తనకెలా తెలుస్తుంది, ఎప్పుడైనా మన సర్పంచ్ గారే ఎగిరేస్తారు కదా, తనకి రాయడం తెలియదు, అలాగే ఏమీ తెలియదు, జస్ట్ హౌస్ వైఫ్ గా ఇంట్లో మాత్రమే ఉంటుందని చెప్తాడు. అవునని చెప్పేసి కొన్ని పేపర్స్ తీసుకుని తన దగ్గరికి వెళ్లి సైన్ పెట్టమంటాడు. అప్పుడు తను వేలిముద్ర పెట్టకుండా సైనే పెడుతుంది. అంటే మొన్నటిదాకా వేలిముద్ర పెడుతుంది కదా, కానీ మన శ్యామ్ చెప్పిన తర్వాత సిగ్నేచర్ ప్రాక్టీస్ చేస్తుంది. సో ఇప్పుడు పెన్నుతో సిగ్నేచర్ అయితే పెడుతుంది. అది చూసి మన శ్యామ్ గడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక మనడు సైన్ పెట్టించుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంట్లో ఒకతే ఉంటుంది. అప్పుడే ఊర్లో ఉన్న వాళ్ళందరూ సర్పంచ్ ఎక్కడ అని తనని అడుగుతూ ఉంటారు. ఓ నేనే కదా సర్పంచ్ని, సర్పంచ్ లెక్క కనిపిస్తలేనే ఏంటి అని చెప్పి అతన్ని తిట్టి పంపించేస్తుంది. అప్పుడే అక్కడికి సర్పంచ్ వచ్చి, ఏంటి గరం గరంగా ఉన్నావు, ఏం కావాలి అని అడిగితే, నేను జెండా ఎగరేస్తా అని చెప్తుంది. అవునా, ఎగరేస్తావా, సరే ఎగిరే, నిన్నోడద్దంటాడే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్యామ్ ని పిలిపించుకుని జాతీయ గీతాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. మనోడు కూడా నేర్పిస్తూ ఉంటాడు. అలా సర్పంచ్ మేడం చాలాసేపు ట్రై చేసి చూస్తుంది. అయినా కూడా తప్పుగానే పాడుతుంది. దాంతో మనోడికి కోపం వచ్చేసి, చూడండి మేడం, మీరు పాడినా పాడకపోయినా నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్ళిపోతున్నా అని చెప్తాడు. సో మన సర్పంచ్ మేడం శ్యామ్ ని రిక్వెస్ట్ చేస్తూ, చూడండి శ్యామ్ గారు, నేను ఫస్ట్ టైం జెండాని ఎగరేద్దాం అనుకుంటున్నాను, ప్లీజ్ మీరే ఎలాగైనా నేర్పాలి అని చెప్పి బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు శ్యామ్ తన దగ్గర ఉన్న ఫోన్ ని తీసుకుని, ఇందులో మన జాతీయ గీతం ఉంటుంది, సో నేర్చుకోండి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో శ్యామ్ వెళ్ళిపోయిన తర్వాత తను వింటూ ఉంటుంది జాతీయ గీతాన్ని. సో అలా నేర్చుకుంటూ ఉంటుంది. మరొకవైపు కలెక్టర్ ని చూపిస్తారు. తను అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళకి ఒక బ్యానర్ కనిపిస్తుంది. ఆ బ్యానర్ మీద పెద్ద సర్పంచ్ అని మనోడి పేరు రాసి ఉంటుంది. అలాగే సర్పంచ్ అమ్మ అని చెప్పేసి చిన్నగా రాసి ఉంటుంది. దాంతో కలెక్టర్ కి డౌట్ వచ్చి ఆ ఊర్లోకి వెళ్లి గమనిస్తూ ఉంటుంది. అక్కడున్న మన సర్పంచ్ ని చూసి, ఏంటి సర్పంచ్ గారు, మీరు జెండా ఎగరేస్తున్నారా, ఇక్కడ లేడీ ఉండాలి కదా, తనెక్కడా అని చెప్పి అడిగితే మనోడు ఏమీ సపోర్ట్ చేయడు. అప్పుడు కలెక్టర్ అమ్మ మన సర్పంచ్ ని బయటకు వెళ్ళమని చెప్తుంది. ఆ తర్వాత మన శ్యామ్ ని చూసి అతను కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చూడండి శ్యామ్ గారు, ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా మాకు ఒక కంప్లైంట్ కూడా రాలేదు, అలాగే మీరు కూడా ఏది చెప్పలేదు, సో మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్తుంది. అప్పుడే అక్కడికి మన సర్పంచ్ అమ్మ వచ్చి, నేనే ఇక్కడ సర్పంచ్ ని అని చెప్పి కలెక్టర్ తో చెప్తూ తనకి లైట్ గా వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. చూడండి కలెక్టర్ అమ్మ, ఇక్కడ నేనే సర్పంచ్ ని, అలాగే మనుషులతో మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇస్తే బెటర్ అని చెప్పేసి తనకి లైట్ గా వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడుతుంది. సర్లే అమ్మ, చూస్తాను కదా, జెండా ఎగిరేసే టైం వచ్చింది, ఎగిరేయమని చెప్తుంది. దాంతో సర్పంచ్ అమ్మ కొంచెం భయపడుతూనే జెండాని ఎగిరేస్తుంది. సో చాలా చక్కగా ఎగిరేస్తుంది. ఆ తర్వాత తప్పులు లేకుండా జాతీయ గీతం పాడుతుంది. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సర్పంచ్ మేడాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. అలాగే మనోడే నేర్పిస్తాడు కదా, కొంచెం గర్వంగా ఫీల్ అవుతాడు. ఇక సర్పంచ్ అమ్మ పాడిన పాటకి కలెక్టర్ గారు ఫిదా అయిపోతారు. మీరు ఇంత బాగా పాడారు, అలాగే మీరు చేసే పాలన కూడా అలాగే ఉండాలి, ఊరికి మంచి చేయండి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది. అలాగే వెళ్లే ముందు సర్పంచ్ మేడం అలాగే ఊర్లో ఉన్న వాళ్ళందరూ మన శ్యామ్ గురించి చాలా చక్కగా చెప్తూ ఉంటారు మేడంతో. దాంతో కలెక్టర్ మేడం శ్యామ్ ని సస్పెండ్ చేయకుండా అక్కడ నుంచి ఫ్రీగా వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక కలెక్టర్ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఊర్లో వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు. తను అసలు ఇక్కడికి ఎలా వచ్చింది, తను ఎవరు తీసుకొచ్చారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ శ్యామ్ కి వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. రోజు దాన్నే చూస్తూ ఉంటాడు. ఒక్కసారి కూడా ఎక్కడు. కానీ ఇప్పుడు ఎక్కుదామని చెప్పేసి మొత్తం పైకి ఎక్కిస్తాడు. పైకి వెళ్ళిన తర్వాత ఊరు మొత్తాన్ని చూస్తూ ఉంటాడు. కొత్తగా ఏముంది, రోజు చూసేదే కదా అని చెప్పి దిగుదాం అనుకుంటాడు. అక్కడే సర్పంచ్ వల్ల కూతురు కనిపిస్తుంది. సో తన్ని పరిచయం చేసుకుని మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడతో శివరపల్లి సీజన్ 1 అయిపోతుంది. సీజన్ 2 అండ్ 3 ఎప్పుడు వస్తాయో తెలీదు. సో సిరీస్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది కామెడీ మూవీ కదా, చూస్తేనే బాగుంటుంది. ఎక్స్ప్లెనేషన్ విన్నా కూడా పెద్దగా ఏమీ అనిపించదు నాకు తెలిసి. సరే ఏదో ఒకటి వేసేద్దాం, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.